అన్న టైప్. సార్ నేను తెలంగాణకు వద్దాం సార్, లెట్స్ కమ్ బ్యాక్ టు తెలంగాణ. తెలంగాణలో ఇప్పుడు లైక్ కిషోర్ గారు మీరు రెస్పాండ్ చేయండి ఫస్ట్, దాని తర్వాత మిగతా దగ్గరికి వెళ్తాను. తెలంగాణలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే పార్టీగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. సో కొన్ని ఏమో సేమ్ సీట్లు 7-8 సీట్లు 7-8 సీట్లు బీజేపీకి 7-8 సీట్లు కాంగ్రెస్కు ఇచ్చాయి కొన్ని సర్వే సంస్థలు. కొంతమంది ఏమో 10 సీట్లు 12 సీట్లు ఇచ్చారు. సో బీఆర్ఎస్ చతికిల పడిపోయినట్టుగానే స్పష్టంగా కనబడుతోంది. 0 or 1 అంతవరకే వస్తున్నారు, +or-1 అన్నట్టుగా కూడా పెడుతున్నారు. బీజేపీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పటికీ నంబర్స్ పెరగడము, మోదీ మానియా, మోదీ హవాని ఒడిసి పట్టుకోవడం అనేది ఒక అంశం అయితే, ఇంకా మిగతా అంశాలు ఏం కనబడుతున్నాయి బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఏం కనబడుతుంది? ముఖ్యంగా అంటే మొన్న ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓడిపోయిందండి. ఈరోజు ఓడిపోవడమే కాదు, 39 సీట్లకే పరిమితం అవ్వడమే కాదు, 39 సీట్లు కూడా ఏం తక్కువేమి కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అంతకు పరిమితం అవడమే కాదు, అసలు ఇది ఒక ఈవెంట్ కాదు, కంటిన్యూటీ ఉంది ఇందులో కూడా. ఇప్పుడే కంటిన్యూటీ గురించి మాట్లాడాం. సో ఆ పతనం అవ్వడం అనేది కంటిన్యూ అయిపోతూ వస్తుంది అనేది మనకు క్లియర్గా ముందుగా ఎట్లా తెలిసింది. వాళ్ళ నాయకులే, ఎమ్మెల్యేలే 3 ఇప్పటికీ ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇంకెంతో మంది ఈవెన్ బీజేపీకి వచ్చారు చాలామంది, అంతకుముందు ఎంపీలుగా ఉన్నవారు ఇప్పుడు బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు, అటు కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. నాయకులు పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ వైపుకు మూవ్ అవ్వడం మీరు కనిపిస్తూనే ఉంది బీఆర్ఎస్ నుంచి. ఇక ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు కూడా మనకు ఎంతో గ్రౌండ్లో తిరుగుతుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక అర్థమవుతోందండి ప్రజల్లో. సరే ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ అంతకుముందు అనుకున్నారు, ఇక్కడ కూడా సరిగ్గా చేయలేదు 10 ఏళ్ళు అని చెప్పి తీసి పక్కకు పెట్టారు. కానీ ఇక నేషనల్ లెవెల్లో అయితే వీరు పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారినా కూడా, కానీ అది ప్రజలు ఇది బీఆర్ఎస్కి నేషనల్ లెవెల్లో అసలు ఏమాత్రం రోల్ ఉండదు అనేది ఒకటి గమనించారు. అది అవుట్ అయిపోయింది. క్రెడిబిలిటీ ఒకటి తగ్గిపోయింది బీఆర్ఎస్ది. అండ్ చూస్తూ ఉంటే ఇదే కంటిన్యూ అవుతుందని నేను భావించడం అయితే, ఈ విధంగానే నెక్స్ట్ ఎలక్షన్ కల్లా బీఆర్ఎస్ చాలా బలహీన పడిపోవడం కానీ, ఇంతలోపు కాంగ్రెస్లో మర్జ్ అవ్వడమో కానీ, ఇంకేదో అలయన్స్లో ఇండి అలయన్స్లోనే వెళ్ళి జాయిన్ అవ్వడమో కానీ, ఈ మూడిట్లలో. ఎందుకంటే మోడీ గారు అంతకుముందే చెప్పారు నిజామాబాద్లో, నా దగ్గరికి వచ్చారు ఎన్డీఏలో జాయిన్ అవుతానంటే మిమ్మల్ని మాత్రం జాయిన్ చేసుకునేది లేదని చాలా క్లియర్గా చెప్పాను. కొడుకును ముఖ్యమంత్రిని చేస్తా అంటే ప్రజల ఆశీర్వాదం తీసుకొని నాదెందుకు అని చెప్పారు. అంటే దూరం అయితే పెట్టారు, అది జరుగుతూనే ఉంది. ఈ మధ్య ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ది ఇది చూసినా కానీ, కాళేశ్వరం ఇష్యూ తీసుకోండి, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకోండి, ఆ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకుల విషయం తీసుకోండి, ఇంకా వేరే కరప్షన్ ఛార్జీల విషయం తీసుకోండి, ఏది కూడా ఎటు ముందుకెళ్లకుండా, దేని మీద కూడా అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల పేర్లు బయటికి రాకుండా మాత్రము చాలా మందకొడిగా, చాలా సైలెంట్గా, చాలా లీకులు ఇస్తూ, చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ 4 రోజులు పాపం గడిపి, ఎటువంటి కేసుల్లో కూడా అంతకుముందు కరప్షన్ మీద ఎంత పెద్దగా మాట్లాడినా కానీ ఇప్పుడైతే యాక్షన్ తీసుకోకుండా కాంగ్రెస్ తయారైంది. ఇవి రెండు కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్కి కానీ, లేకపోతే ఒక అలయన్స్కే కానీ, లేకపోతే మర్జరే అవుతుందేమో 2014 కంటే ముందు జరిగిన వారిద్దరు టీఆర్ఎస్ కాంగ్రెస్ మర్జీ అయిపోతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కాపాడగలిగేది ఇప్పుడు అధికారంలో ఉంది. అంటే వీరు ఇంకో 4 రోజులు అధికారంలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉంటే మాత్రము ఇక వారికి ఇంకో దారి లేదు. సరే కాపాడగలిగేది రేవంత్ గారేనో ఇంకెవరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో వారే కాపాడగలుగుతారని చెప్పి తప్పనిసరిగా అది మర్జర్, అది అఫీషియల్ గా మర్జర్ కాకపోయినా ఇంకో విధంగా ఒక మర్జర్ దారికి వైపే దారి తీస్తుంది. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి మీలోకి వస్తాడని వాళ్ళు అంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని, లేకపోతే ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడని, లేదా ఏక్నాథ్ షిండే హరీష్ రావు అవ్వచ్చని అవన్నీ షిండే మోడల్ లేదా తెలంగాణలో? ఈరోజు వారు చెప్పిన మోడల్స్ అన్నిటికీ జనాలు మాత్రం విన్నారు, నవ్వుకున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎగ్జిట్ పోల్స్, ఇదే ఫైనల్ అని నేను అనను. ఎగ్జాక్ట్ పోల్స్ అన్న మన వాళ్ళు కాయిన్ చేశారు. 4వ తారీఖు రోజు అయితే పక్కాగా తెలుస్తుంది. దీన్ని బట్టే మేమైతే 0 వస్తాయనుకుంటున్నాము. నేనైతే పర్సనల్గా వాళ్ళకి 1 సీటు కూడా రాదని ఈ రోజుకి కూడా విశ్వాసంగా చెప్పగలను. కానీ 4వ తారీఖు అయితే క్లియర్గా తెలుస్తుంది. ఆ రోజైతే మీకు అర్థమయ్యేది ఏంటి, వీళ్ళు చెప్పిన కథనాలన్నీ ఏది కూడా తెలంగాణలో ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఫైనల్గా 1 రాదు అని అంటే మెదక్ కూడా గజ్వేల్, ఇది కామారెడ్డిలో ఓడిపోయారు ముఖ్యమంత్రి గారు. దాని తర్వాత ఇప్పుడు గజ్వేల్ వారి సీట్ అయినా కానీ
కానీ అక్కడ కూడా ఓడిపోతే ఇంకేముందండి ఇంకా రాష్ట్రంలో. నేను చిన్న కౌంటర్ ఇస్తాను. ఇదంతా వారు చెప్పింది మంచి చాలా బాగుంది, కానీ ఒకటి ఇప్పటికి కూడా నాకు బీజేపీ బలహీనతల మీద ఇంకా నమ్మకం ఉంది. రేపు ఏమైనా టీఆర్ఎస్ రివైవ్ అవుతుంది, మళ్ళీ నిలబడుతుంది అని అంటే బీజేపీకి ఉండే బలహీనతలు అయితే కొన్ని ఉన్నాయి. బీజేపీ బలహీనతల పైన మీకు నమ్మకం ఉంది, బాగుంది సార్. సీరియస్ గా అంటున్నాను, నేను చాలా సీరియస్ గా అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గెలిచాము, ఓకే 10 వరకు కూడా గెలవచ్చు అని నేను అంటున్నాను. ఇది మోడీతో గెలుస్తున్నాం మనం. ప్రతిసారి నేను చెప్పాను అసెంబ్లీలో 1 సీట్ వస్తుంది, కానీ దీంట్లో 4 వస్తాయి, 10 వస్తాయి కూడా. ఎందుకంటే మోడీ కోసం ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కానీ యాజ్ ఎ పార్టీ తెలంగాణలో బీజేపీ నిలబడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉందండి, ఎమ్మెల్సీకి ప్రాణం పోస్తుందేమో చెప్పలేము. ఎమ్మెల్సీ టీఆర్ఎస్కు ప్రాణం పోస్తుందేమో చెప్పలేము. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఇమ్మీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. వీళ్ళు చేతులు ఎత్తేసి కూర్చునే అలవాటు ఉంటుంది బీజేపీకి. ఎంపీలు గెలుస్తారు 10 మంది. తమ ఏరియాలో ఒక సర్పంచ్ని గెలిపించుకుందామనేటువంటి ఇది లీడర్షిప్ ఎన్నడూ కనపడలేదు ఇంతవరకు. భవిష్యత్తులో ఏమైనా కనబడుతుందేమో ఆశించాలి. కనుక అక్కడే మళ్ళీ టీఆర్ఎస్ నిలబడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. బీజేపీ ప్రేక్షక పాత్ర కనిపిస్తుంది. 3వ పాయింట్ కూడా చెప్తున్నాను నేను. లీడర్షిప్ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన వాళ్ళంతా కొత్త వాళ్ళు, ఒక రాజ్ సింగ్ తప్ప మిగతా వాళ్ళు అంతా ప్రజానాయకులు. వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు. పార్టీలో 2 రకాల నాయకులు ఉంటారు. ఒకటి పార్టీ నాయకుడు, 2 ప్రజానాయకుడు. పార్టీ నాయకులు పార్టీని నడిపించగలిగితే, ప్రజానాయకులు పార్టీని నడపగలిగితే అప్పుడు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంతవరకు జరిగింది అంతా ఏంటంటే పార్టీ నాయకులు పార్టీని నడిపించారు, ప్రజానాయకులు కాదు. కనుక ఇప్పుడైనా ఆ మార్పు వస్తే, ప్రజల్లో ఉండే మనుషులు నాయకులుగా ఉంటే పార్టీని నడిపించగలుగుతారు. మీరు చెప్పింది యాక్చువల్లీ సురేష్ కొచ్చాట్ల గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.